ఏప్రిల్ 1 నుండి కేవలం డేట్ మాత్రమే మారడం లేదు, మరెన్నో విషయాలు మనకు తెలియకుండానే మారనున్నాయి. మీ ట్యాక్స్, మీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్, మీ మొబైల్ ఫోన్ రీఛార్జ్, మీ ఇన్వెస్ట్మెంట్స్, ఇలా మరెన్నో విషయాలు మనకు తెలియకుండా సైలెంట్గా మారిపోనున్నాయి. ఇవి డైరెక్ట్గా మన పాకెట్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. అందుకే వీటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి, లేకపోతే మనం లాస్ అయ్యే అవకాశం ఉంది. సో ఏప్రిల్ 1, 2026 నుండి వచ్చిన 10 మేజర్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. నమస్కారం, నా పేరు ఉదయ్ కుమార్ గుంటి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిగ్గెస్ట్ అప్డేట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025. ఈ ఏప్రిల్ 1, 2026 నుండి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ఇంప్లిమెంట్ అవుతుంది. పాత యాక్ట్ 1961 రీప్లేస్ అవుతుంది. అంటే దాదాపు 65 సంవత్సరాల తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో పెద్ద మార్పు రాబోతుంది అని చెప్పాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో 12 లక్షల వరకు ఇన్కమ్ ఉన్నవారికి ఆల్మోస్ట్ ట్యాక్స్ జీరో అయ్యే అవకాశం ఉంది. అంటే రీబేట్ ఆప్షన్ వల్ల జీరో ట్యాక్స్ బెనిఫిట్ దొరుకుతుంది అనమాట. అంటే 12 లక్షల వరకు ఆదాయం ఉన్నా కూడా ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, మీ ఇయర్లీ ఇన్కమ్ 12 లక్షల వరకు ఉంది అనుకుందాం. రూల్స్ ప్రకారం మీరు దాదాపు 90,000 రూపాయల వరకు ట్యాక్స్ కట్టాల్సి రావచ్చు. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, నీ ఇన్కమ్ 12 లక్షల లోపు ఉంది కాబట్టి నువ్వు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే 90,000 రూపాయల ఏదైతే ట్యాక్స్ కట్టాల్సి ఉందో దాన్ని రీబేట్ చేస్తూ నీ ట్యాక్స్ని జీరోగా కన్వర్ట్ చేస్తున్నాము అని చెప్తుంది. అంటే నువ్వు 12 లక్షల వరకు సంపాదించినప్పటికీ నువ్వు కట్టాల్సిన ట్యాక్స్ ఆల్మోస్ట్ జీరో అని చెప్తుంది. గుర్తుంచుకోండి, ఇది మెయిన్లీ న్యూ ట్యాక్స్ రెజ్యూమే ఎంచుకున్న వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే 12 లక్షలు దాటినట్లయితే ఈ రీబేట్ ఆప్షన్ అనేది వర్తించదు, మీరు ట్యాక్స్ కట్టాల్సి రావచ్చు. ఇది మెయిన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి, సాలరీడ్ ఎంప్లాయీస్కి బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు, వారికి పెద్ద బెనిఫిట్ అని చెప్పొచ్చు. మరొక అప్డేట్ డిజిటల్ పేమెంట్ సెక్యూరిటీ రూల్స్. ఏంటి ఈ అప్డేట్ అంటే, ప్రస్తుతం మనం యూపీఐ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మీద ఎంతో డిపెండ్ అయి ఉన్నాము. చిన్న టీ కొట్టు దగ్గర నుండి షాపింగ్ మాల్ వరకు ప్రతిదీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాము. అయితే పెరుగుతున్న ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్తో పాటు ఆన్లైన్ ఫ్రాడ్స్ కూడా పెరుగుతున్నాయి. అందుకే బ్యాంకులు మరియు ప్రభుత్వం మన డబ్బుకు మరింత సెక్యూరిటీని అందించాలని ఈ రూల్ తీసుకొచ్చింది. అంటే ఇంతకు ముందు మనం ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు ఒక ఓటీపీ ఎంటర్ చేస్తే సరిపోయేది, కానీ ఇప్పుడు అలా కుదరదు. ఈ డిజిటల్ పేమెంట్ సెక్యూరిటీని 2 లేయర్ సెక్యూరిటీ లేదా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ గా మార్చబోతున్నారు. దీని గురించి సింపుల్ గా చెప్పాలంటే, మీ అకౌంట్ నుండి డబ్బులు కట్టవాలంటే మీరు 2 సార్లు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఓటీపీ ప్లస్ పిన్, అంటే మీకు వచ్చే ఓటీపీతో పాటు మీ పర్సనల్ పిన్ నెంబర్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఓటీపీ ప్లస్ ఫింగర్ ప్రింట్, అంటే ఓటీపీతో పాటు బయోమెట్రిక్, ఫేస్ రికగ్నైజేషన్ లాంటి అథెంటికేషన్ కూడా అడగొచ్చు. అంటే ఇప్పుడు మీరు ఓటీపీని ఎవరికైనా చెప్పినప్పటికీ మీ పిన్ లేదా ఫింగర్ ప్రింట్ లేకుండా మీ డబ్బులు అకౌంట్ నుండి కట్ అవ్వవు. సో దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే, ఫ్రాడ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే మన డబ్బు ఎక్కువ సేఫ్గా ఉంటుంది. ఇంత సెక్యూరిటీగా ఉన్నప్పటికీ ఒకవేళ ఏదైనా ఫ్రాడ్ జరిగినట్లయితే దీనికి బ్యాంక్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని ఆర్బీఐ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ని పాస్ చేసింది. ఇక మూడవ అప్డేట్ ఏంటంటే, మొబైల్ రీఛార్జ్. ట్రాయ్ మొబైల్ రీఛార్జ్కి సంబంధించి కొన్ని భారీ మార్పులను చేసింది. ఏంటి అవి అంటే, ఇంతకుముందు రీఛార్జ్ చేసుకునేటప్పుడు మొబైల్ కంపెనీలు 28 డేస్ మాత్రమే వ్యాలిడిటీని ఇచ్చేది. దీనివల్ల సంవత్సరానికి మనం 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వచ్చేది. కానీ ఇకపై 30 డేస్ రీఛార్జ్ ప్లాన్ లేదా సేమ్ డే రీఛార్జ్ ప్లాన్స్ని కూడా అందుబాటులో ఉంచాలి అని ట్రాయ్ ఒక ఖచ్చితమైన రూల్ని తీసుకొచ్చింది. దీనితో పాటు సిమ్ డీయాక్టివేషన్కి సంబంధించి కూడా రూల్స్ మార్చింది. ఇంతకుముందు 90 డేస్ మనం సిమ్ యూజ్ చేయనట్లయితే ఆటోమేటిక్గా సిమ్ డీయాక్టివేట్ అయ్యేది. కానీ ఇప్పుడు మీ సిమ్లో బ్యాలెన్స్ 20 రూపీస్ ఉన్నట్లయితే సిమ్ కంపెనీలు దాన్ని ఆటో డిటెక్ట్ చేసుకొని మీకు మరొక నెల ఎక్స్టెండ్ చేస్తాయి, సిమ్ యాక్టివ్గా ఉంచుతాయి. దీనితో పాటు ఎస్టీవీ, కోంబో ప్లాన్స్లో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చాయి. ఇంతకుముందు ఇవి కేవలం 90 డేస్ పీరియడ్తో మాత్రమే ఉండేవి, కానీ వీటిని 365 డేస్ పీరియడ్తో కూడా ఆఫర్ చేయాలని ట్రాయ్ ఒక రూల్ని పాస్ చేసింది. మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, బేసిక్ ఫోన్స్ యూజ్ చేసే వారికి, ఇంట్లో పెద్దవాళ్ళకి, డేటా అవసరం లేని వాళ్ళకి ఓన్లీ వాయిస్ అండ్ ఎస్ఎంఎస్ ఉండేలాగా కొన్ని కొత్త ప్లాన్లను కూడా తీసుకురాబోతున్నారు. దీనితో పాటు అన్ని టెలికాం కంపెనీలు ఖచ్చితంగా ఏఐ స్పామ్ డిటెక్ట్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పాయి. దీని ద్వారా మీకు వచ్చే స్పామ్ కాల్స్ ఆటోమేటిక్గా బ్లాక్ అవుతాయి.
ఫోర్త్ మేజర్ అప్డేట్, పాన్ కార్డ్ రూల్స్లో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. ఏంటి ఆ చేంజెస్ అంటే, మీరు ఇకపై పాన్ కార్డ్ పొందాలి అంటే ఏప్రిల్ 1, 2026 తర్వాత మీరు పాన్ కార్డ్ అప్లై చేయాలి అంటే కేవలం ఆధార్ కార్డ్ ఒక్కటి ఇస్తే సరిపోదు. దానితో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్ ని ప్రూవ్ చేసే వేరే డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలి. అంటే ఓటర్ ఐడి, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, బర్త్ సర్టిఫికేట్ ఇలాంటి డాక్యుమెంట్స్ కూడా మీరు ఆధార్ కార్డుతో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు పాన్ కార్డ్ పొందే అవకాశం ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, మీ ఆధార్ కార్డు మరియు ఇతర డాక్యుమెంట్లో మీ డేటా అనేది మ్యాచ్ అవ్వనట్లయితే మీ అప్లికేషన్ నేరుగా రిజెక్ట్ అవుతుంది. సో పాన్ కార్డుకి అప్లై చేసే ముందు మీ డీటెయిల్స్, మీరు సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. 5వ మేజర్ అప్డేట్, ట్రైన్ టికెట్ రీఫండ్ రూల్స్. ట్రైన్ లో ప్రయాణించే వారికి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్. రైల్వే శాఖ టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్ ని మార్చింది. ఏంటి ఆ రూల్స్ అంటే, ట్రైన్ బయలుదేరడానికి 8 గంటల ముందు మీరు టికెట్ ని క్యాన్సిల్ చేసినట్లయితే మీకు ₹1 కూడా రీఫండ్ అవ్వదు. ఇంతకుముందు ఇది 4 గంటల వరకు ఉండేది, ఇప్పుడు దాన్ని 8 గంటల వరకు చేశారు. అంటే ట్రైన్ మరో 8 గంటల లోపు బయలుదేరుతుంది అనగా మీరు ఇప్పుడు మీ టికెట్ ని క్యాన్సిల్ చేసుకున్నట్లయితే మీకు ₹1 కూడా రీఫండ్ దొరకదు. అలాగే 8 గంటల నుండి 24 గంటల మధ్యలో మీరు మీ టికెట్ ని క్యాన్సిల్ చేసుకున్నట్లయితే దాదాపు మీకు 50% వరకు రీఫండ్ దొరికే అవకాశం ఉంది. అంటే ఇక్కడ 50% వరకు పెనాల్టీ పడే అవకాశం ఉంది. అలాగే 24 గంటల నుండి 72 గంటల మధ్యలో మీరు టికెట్ని క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 25% పెనాల్టీ పడి 75% వరకు మీకు రీఫండ్ వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు ఫుల్ రీఫండ్ పొందాలి అంటే దాదాపు 3 రోజుల ముందే, అంటే 72 గంటల కంటే ముందుగానే మీరు టికెట్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక మంచి విషయం ఏమిటంటే, ట్రైన్ రీఫండ్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయినప్పటికీ బోర్డింగ్ పాయింట్ని మార్చుకునే అవకాశాన్ని కల్పించింది. అది కూడా ట్రైన్ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు ఈ అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది ప్యాసింజర్లకి మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. 6వ ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, PF ట్యాక్స్ అప్డేట్. ఇది జాబ్ చేసే వారికి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పొచ్చు. మన PF అకౌంట్లో కంపెనీ వేసే కాంట్రిబ్యూషన్ మీద కూడా కొత్త ట్యాక్స్ రూల్స్ వచ్చాయి. ఏంటి ఆ ట్యాక్స్ రూల్స్ అంటే, జనరల్గా మన జీతం నుండి కొంత అమౌంట్, కంపెనీ నుండి కొంత అమౌంట్ మన PF అకౌంట్కి వెళుతుంది. అయితే కంపెనీ నుండి వచ్చే అమౌంట్ ఒక సంవత్సరానికి 7.5 లక్షల కన్నా ఎక్కువ మన PF అకౌంట్కి వెళ్తున్నట్లయితే, అంటే ఎంత అయితే అమౌంట్ ఎక్కువ వెళుతుందో దాని మీద ట్యాక్స్ కట్టాల్సి రావచ్చు. ఉదాహరణకు మీ కంపెనీ మీ PF అకౌంట్లో 10 లక్షలు యాడ్ చేస్తుంది అనుకుందాం. అంటే 7.5 లక్షల వరకు మీరు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ మిగిలిన 2.5 lakhs అది మీ ఇన్కమ్కి యాడ్ అవుతుంది. అంటే మీ ఇన్కమ్ ఎంత ఉందో, మీరు ఏ ట్యాక్స్ స్లాబ్లోకి వస్తారో చూసి దాని ప్రకారంగా మీరు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇన్కమ్ 10 లక్షలు అనుకుంటే ఆ 10 లక్షలకి అదనంగా వచ్చిన ఈ 2.5 lakhs కూడా యాడ్ చేసి టోటల్ మీ ఇన్కమ్ 12.5 lakhs గా లెక్కించి మీరు ఏ స్లాబ్లోకి వస్తారో చూసి దాని ప్రకారం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ 7.5 లక్షలు అన్నది కేవలం PFకి మాత్రం సంబంధించింది కాదు. మీకు NPS అకౌంట్ ఉన్నా, వేరే యాన్యువిటీ స్కీమ్స్ ఉన్నా వీటిని మొత్తంగా కలిపి లెక్కిస్తారు. సో మొత్తంగా 7.5 లక్షల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మీరు ట్యాక్స్ కట్టాల్సి రావచ్చు. సో మీ టోటల్ రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది 7.5 లక్షలు దాటుతుందా లేదా అనేది ఒక్కసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అప్డేట్ నెంబర్ 7, టోల్ పేమెంట్స్. హైవేల మీద ప్రయాణించేవారు, కార్లలో రెగ్యులర్గా తిరిగే వారికి ఇది మేజర్ అప్డేట్ అని చెప్పాలి. ఏప్రిల్ 1, 2026 నుండి టోల్ గేట్లలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరగవు. ఇకపై క్యాష్ తీసుకోరు. ఖచ్చితంగా ఫాస్టాగ్ లేదా UPI మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఇంతకు ముందు ఫాస్టాగ్ లేకపోయినప్పటికీ డబుల్ పేమెంట్ చేసి క్యాష్ రూపంలో టోల్ ని క్రాస్ చేసేవారు. ఇకపై అది కుదరదు. ఇక్కడ మీరు క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం లేదు. మీరు టోల్ క్రాస్ చేయాలంటే ఖచ్చితంగా ఫాస్టాగ్ ఉండాలి, లేదా UPI ద్వారా మాత్రమే పేమెంట్ ని యాక్సెప్ట్ చేస్తారు. అలాగే ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ధరను కూడా పెంచారు. ఇంతకుముందు ఇది ₹3,000గా ఉండేది, ఇప్పుడు ఇది ₹3,075కి మార్చారు. అంటే ₹75 మీరు అదనంగా చెల్లించాల్సి రావచ్చు. సో మీరు క్యాష్ తీసుకెళ్లిన టోల్ గేట్స్ దగ్గర యూజ్ లేదు, మీరు ఖచ్చితంగా ఫాస్టాగ్ యూజ్ చేయాల్సిందే. దీనివల్ల టోల్ గేట్స్ దగ్గర టైం వేస్ట్ అస్సలు అవ్వదు. మీ జర్నీ అనేది చాలా స్మూత్ గా సాగిపోతుంది. అప్డేట్ నెంబర్ 8, స్టాక్ మార్కెట్ STT ఛార్జెస్. ఏంటి ఈ అప్డేట్ అంటే, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వారికి, మెయిన్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వారికి ప్రభుత్వం వీటి మీద ఉండే ట్యాక్స్ని ఎక్కువగా పెంచింది. అంటే ట్రేడింగ్ చేసేటప్పుడు మనం కట్టే ట్యాక్స్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ని ప్రభుత్వం పెంచింది.
అయితే ఈ ఎస్టీటీ ఛార్జెస్ ఎంతవరకు పెంచింది? ఫ్యూచర్స్ మీద 0.02% ఉన్న వాటిని 0.05% వరకు పెంచింది. అంటే దాదాపు 150% వరకు ఈ ట్యాక్స్ ని పెంచింది. అలాగే ఆప్షన్స్ లో 0.1% ఉన్న ట్యాక్స్ ని 0.15% వరకు పెంచింది. అంటే మీరు ఫ్రీక్వెంట్ ట్రేడింగ్ చేస్తున్నట్లయితే మీరు కట్టే ట్యాక్స్ వల్ల మీ ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ట్రేడింగ్ చేయడం ఇప్పుడు చాలా కాస్ట్లీ అని చెప్పొచ్చు. అప్డేట్ నెంబర్ 9, సావరెన్ గోల్డ్ బాండ్స్. వీటిలో ట్యాక్స్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది ప్రభుత్వం. బంగారం మీద ఇన్వెస్ట్ చేసే వారికి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పాలి. సావరెన్ గోల్డ్ బాండ్స్ మీద ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు ప్రభుత్వం వాటిని తీసేసింది. ఏంటి ఆ చేంజ్ అంటే, ఇప్పటి వరకు సావరెన్ గోల్డ్ బాండ్స్ మెచ్యూరిటీ వరకు ఉంచుకుంటే దానిపై ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఆ రూల్ని తీసేసింది. అంటే ఆర్బీఐ ఇష్యూ చేసిన సావరెన్ గోల్డ్ బాండ్స్ డైరెక్ట్గా మీరు తీసుకొని మెచ్యూరిటీ వరకు వెయిట్ చేసినట్లయితే మీకు ట్యాక్స్ ఫ్రీ దొరుకుతుంది. కానీ సెకండరీ మార్కెట్లో లేదా మరొకరి దగ్గర మీరు సావరెన్ గోల్డ్ బాండ్ తీసుకున్నట్లయితే దాన్ని మీరు మెచ్యూరిటీ వరకు ఉంచుకున్నప్పటికీ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అంటే మీరు సావరెన్ గోల్డ్ బాండ్స్ అనేది నేరుగా ఆర్బీఐ దగ్గర నుండి కాకుండా సెకండరీ మార్కెట్లో వేరొకరి దగ్గర తీసుకున్నట్లయితే అది మీకు మెచ్యూరిటీ వరకు ఉంచుకున్నప్పటికీ అది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ గా పరిగణించబడుతుంది. దాని మీద మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన అప్డేట్. ఎందుకంటే చాలా మంది సెకండరీ మార్కెట్లో ఈ బాండ్స్, ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ తక్కువ ప్రైస్కే దొరుకుతున్నాయని కొనుగోలు చేస్తారు. అలా కొనుగోలు చేసినట్లయితే మీకు వచ్చే ప్రాఫిట్స్ మీద మీరు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ట్యాక్స్ కట్టాల్సి రావచ్చు. సో సెకండరీ మార్కెట్లో మీరు ఏదైనా బాండ్స్ తీసుకునే ముందు ఇకపై జాగ్రత్తగా ఉండండి. లాస్ట్ అండ్ 10th అప్డేట్, హెచ్ఆర్ఏ రూల్స్లో మార్పులు రానున్నాయి. ఇప్పటి వరకు ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో సిటీలో ఉండే వారికి మాత్రమే 50% హెచ్ఆర్ఏ ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉండేది. కానీ హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీలో ఉండే వారికి కేవలం 40% మాత్రమే హెచ్ఆర్ఏ బెనిఫిట్ అనేది ఉండేది. వీటిని నాన్ మెట్రో సిటీలుగా కన్సిడర్ చేసేవారు. కానీ ఏప్రిల్ 1, 2026 నుండి ప్రభుత్వం హైదరాబాద్, బెంగళూరు, పూణే, అహ్మదాబాద్ ఈ సిటీలను కూడా మెట్రో సిటీలుగా కన్సిడర్ చేశారు. అంటే ఇప్పుడు ఈ సిటీలో ఉండే వారికి కూడా 50% హెచ్ఆర్ఏ బెనిఫిట్ అనేది దొరుకుతుంది. దీనివల్ల మీరు ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా మీ ట్యాక్స్ తగ్గి మీ చేతికి వచ్చే జీతం అనేది పెరుగుతుంది. కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, ఈ బెనిఫిట్ కేవలం ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ మీరు న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో ఉన్నట్లయితే మీకు ఈ బెనిఫిట్ అనేది రాదు. సో మీరు హైదరాబాద్ లేదా బెంగళూరులో జాబ్ చేస్తున్నట్లయితే మీ ట్యాక్స్ ప్లాన్ గురించి ఒకసారి రీచెక్ చేసుకోండి. సో ఏప్రిల్ 1 నుండి రానున్న ఈ చేంజెస్ మీ లైఫ్ని ఒక్క రోజులో చేంజ్ చేయకపోవచ్చు. కానీ మెల్లమెల్లగా మీ ఎక్స్పెన్సెస్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ మీద వాటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో కొన్ని అప్డేట్స్ మీకు బెనిఫిట్స్ని ఇస్తే మరికొన్ని మీ జేబుకి ఎక్స్ట్రా కాస్ట్ని ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా క్లియర్. ఈ అప్డేట్స్ గురించి తెలుసుకున్న వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు, ముందుగానే ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటారు. కానీ తెలియని వాళ్ళు వారికి తెలియకుండానే నష్టపోతారు. సో ఈ అప్డేట్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఖచ్చితంగా షేర్ చేయండి.